Welcome to this Power BI demo అండి. ఓకే. సో నేను ఒక 2 క్వెషన్స్ అడుగుతాను ఫస్ట్. ఓకే. ఆఫ్టర్ దట్ ఐ విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే. ఆహ్, నా ఫస్ట్ క్వెషన్ వచ్చి వై యూ ఆర్ లెర్నింగ్ పవర్ బిఐ? ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? సో ఎనీవన్ కెన్ స్పీక్. ఎవరైనా మాట్లాడొచ్చు. అన్‌మ్యూట్ అండ్ స్పీక్. కమ్ ఆన్ గైస్ మాట్లాడండి ప్లీజ్. వై ఎందుకు మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు? సో జాబ్ మార్కెట్‌లో పవర్ బిఐకి డిమాండ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని రిక్వైర్మెంట్స్‌లో డేటా విజువలైజేషన్ టూల్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. సో దట్స్ ద రీజన్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. యూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ద జాబా? లేదండి. యాక్చువల్‌గా మాస్టర్స్ చేశాను. ఆహా! ఇండియాలో 4 ఇయర్స్ ఆర్‌పిఐ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నెక్స్ట్ బట్ దెన్ డేటా హుహు. విజువలైజేషన్ టూల్ మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. సో దట్స్ వై. హుహు. ఓకే. ఓకే. ఫైన్. ఇంకెవరైనా ఉన్నారా? ఏమన్నా రీజన్ చెప్పాలనుకుంటున్నారా? వై ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? హాయ్, నా పేరు ప్రసన్నకుమార్ అండి. హాయ్ ప్రసన్న కుమార్ చెప్పండి. నేను ఎస్ఏపి బిఓడిఎస్ మీద కొన్ని మంత్స్ చేశాను. డ్యూ టు ది రిలేషన్ లాస్ట్ టైం కూడా మీ డెమో అటెండ్ అయ్యాను. బట్ హుహు. సమ్ సర్కమ్స్టాన్సెస్ నేను జాయిన్ అవ్వలేకపోయాను కోర్స్. ఈసారి జాయిన్ అవుదాం అనేసి. ఓకే. యాక్చువల్లీ మెయిన్ రీజన్ వచ్చేసి బిఓడిఎస్ చేశాను అక్కడ, లైక్ ఈటీఎల్ టూల్ బిఓడిఎస్. సో హుహు. అక్కడ కూడా మనం లైక్ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేస్తాము. హుహు. సో కంపేర్ టు దట్ బిఐ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోయింది. సో వాటిలో కూడా బిఐ అనేది అడుగుతున్నారు రిగార్డింగ్ డబ్ల్యూ కంపేర్ చేస్తే. హ్మ్. సో సో దట్ బిఐ ఇస్ బెటర్ అనేసి ఇది నేర్చుకుందాం అనేసి. ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? Somebody have sent the message. Based on my previous experience, I'm looking over Power BI course, sir. Okay, I have 4 years of experience in business operations. Okay, fine. ఓకే. ఫైన్. నో వరీస్. సో, ఇంకెవరన్నా ఏమన్నా మాట్లాడదాం అనుకుంటున్నారా? గైస్ ప్లీజ్ స్పీక్ అవుట్. ప్లీజ్ స్పీక్ అవుట్. హలో. హలో. అట్‌లీస్ట్ ఇంకొకరైనా మాట్లాడాలి ప్లీజ్. ఎవరైనా మాట్లాడొచ్చు. కమ్ ఆన్ మాట్లాడండి. నో వన్ వాంట్స్ టు టాక్. యాహ్! గో హలో ఆన్ శశి కిరణ్. సార్, యాక్చువల్గా ఇప్పుడు అంటే దీనికి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినా అవసరం ఉంటుందా, లేకపోతే ఫ్రెషర్ గానే వెళ్ళొచ్చా? వేరే నాకు యాక్చువల్లీ నేను సిస్టమ్ వర్క్ చేస్తాను. మీ జనరల్ క్వెషన్స్ అన్నీ మీరు అడగొచ్చు. అట్ లాస్ట్ నేను తీసుకుంటాను. బట్ నా ఫస్ట్ క్వెషన్ వచ్చి ఇది. వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? టు గెట్ ఏ జాబ్. టు గెట్ ఏ జాబ్ కోసమే. ఎస్ ఓకే. ఫైన్. ఎస్ కెరీర్ ఫైన్. పరంగా మరి మంచిగా ఉంటుందని చెప్పేసి. జాబ్ తెచ్చుకోవడానికి దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ కోర్సెస్. వై ఓన్లీ పవర్ బిఐ అంటే ఏం చెప్తారు మీరు దానికి? అంటే యాక్చువల్గా నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్, బయాలజీ బ్యాక్గ్రౌండ్. హుహు. కాకపోతే నేను ముందు నుంచి దీంట్లోనే ఉన్నాను, ఇది మన సిస్టమ్ వర్క్ చేస్తున్నాను. ఓకే. కాకపోతే నాకు అది సపోర్ట్ చేస్తుంది అన్నట్టు నేను రివ్యూస్ చదివాను వేరే దాంట్లో, యూట్యూబ్ లో చూసాను అనమాట. అంటే ఎవరైనా చేయొచ్చు అన్నట్టు చూసాను, అందుకని. ఓకే. ఫైన్. ఓకే. మై నెక్స్ట్ క్వెషన్. మీరు కోర్స్ జాయిన్ అవ్వే ముందు మీన్స్ ఈ డెమోకి రాకముందు మీరు ఆల్రెడీ చూసుంటారు కదా! వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకొని ఉంటారు రైట్? మీ అండర్‌స్టాండింగ్ ఏంటో తెలుసుకుందామని ఐయామ్ ఆస్కింగ్ దిస్ క్వెషన్. వాట్ ఈస్ పవర్ బిఐ? అంటే ఓన్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పండి చాలు. సో ఇట్ మైట్ బి రాంగ్, ఇట్ మైట్ బి రైట్, ఏదైనా అవ్వచ్చు. లైక్ మనకు వచ్చే టేబుల్స్ ఉంటాయి కదా, లైక్ డేటా ఉంటుంది కదా. హుహు. లైక్ ఆ డేటాబేస్ లో డేటాని లైక్ చార్ట్స్ రూపంలో కానీ, లైక్ రిపోర్ట్స్ రూపంలో కానీ జనరేట్ చేసడానికి పవర్ బై యూజ్ అవుతుంది, లైక్ విజువలైజేషన్ టూల్. ఓకే.
విజువలైజేషన్ టూల్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా గ్యాదర్ చేయొచ్చు అండ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసే వీలుంటుంది. అండ్ డేటా ఫిల్టరింగ్కి, డేటా మ్యానిపులేషన్కి పవర్ బిఐ వాడతారు. అండ్ ఫ్యూ మోర్. ఓకే ఓకే, ఇంకా ఇంకేమన్నా చెప్దాం అనుకుంటున్నారా ఎవరైనా? ఎనీవన్ వాంట్స్ టు సే ఎనీథింగ్? ఓకే ఫైన్, లెట్స్ స్టార్ట్ ఇట్. నా స్క్రీన్ విజిబుల్ అందరికి? యా, కనబడుతుంది. ఓకే ఫైన్. సో myself Narendra, okay, Narendra Kumar andi na peru. Okay, I'm having around 11 years of experience. Okay, I'm crossing that. Okay, out of which 7 years core experience into Power BI. Okay, so my skill set is Power BI, VBA macros, advanced Excel, SAP BIBW, SQL, Power Automate. So ఇవన్నీ యూస్ చేస్తామండి మా పర్టికులర్ ప్రాజెక్ట్స్లో. మీన్స్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో కొన్ని ప్రాజెక్ట్స్లో కొన్ని యూస్ చేస్తాం, కొన్ని ప్రాజెక్ట్స్లో కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో యూస్ చేస్తాం టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఇది నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. దీన్ని పక్కన పెడితే ఐఎమ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు టీచింగ్ యాజ్ వెల్. ఓకే, I'm having around 4.5 years of experience in teaching. Okay, I'm there in VLR from last 2.9 years, almost 3 years. Okay, September lo we have started my first batch. We have started the first batch. Okay, September 2021. Now we are in 2024, right? July, August, September, ఈ 2 months కన్నా అయిపోతే 3 years కంప్లీట్ అయిపోతాయి. సో ఐఎమ్ దేర్ విత్ విఎల్ఆర్ ఫ్రమ్ లాస్ట్ 3 years. దానికి ముందు ప్రయర్ టు దట్ వన్ ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 1.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్. ఓకే, ఇది నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, సో this is about myself. Okay, let's start the course. Okay, what is Power BI? Power BI is a data visualization tool and it's a data visualization tool. Okay, that converts the raw data from different data sources to interactive dashboards. Okay, ఇది ఏం చేస్తుందిరా అంటే, ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ డాష్బోర్డ్ పవర్ మీన్స్ దిస్ పర్టికులర్ టూల్ ఇస్ ఇట్ కెన్ కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్ అండి. ఇట్ కెన్ కనెక్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్ without writing any code. Without writing any code, it can connect to a number of data sources, and after that it can fetch the data. On top of it can fetch the data. డేటాని ఫెచ్ చేసిన తర్వాత దాని మీద రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సీ లెఫ్ట్ సైడ్ అనేది డేటా అయితే రైట్ సైడ్ అనేది రిపోర్ట్, లెఫ్ట్ సైడ్ అనేది డేటా అయితే రైట్ సైడ్ అనేది రిపోర్ట్. ఎందుకు చేయాలి? వై వీ నీడ్ టు డూ దిస్ వన్ ఇస్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఓకే, సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి నేను? ఓకే, మీరు బాగా ఆకలి మీద ఉన్నారు. ఓకే, యువర్ అవుట్ సైడ్. ఓకే, బాగా ఆకలి మీద ఉన్నారు. ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ అంతా రెడీగా ఉందనుకోండి, హౌ యూ విల్ ఫీల్? How you will feel? Yeah, good, happy. Okay, happy. So అలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ ని ఇస్తుంది ఇది. ఓకే, ద పాయింటర్ ఇస్ డేటా, రా డేటా మేనేజర్స్ చూసారు అనుకోండి, ఇఫ్ మీన్స్ దే వాంట్ టు సీ ద సేల్స్ ఫర్ పర్టికులర్ మంత్ అండ్ పర్టికులర్ స్టోర్, పర్టికులర్ లొకేషన్ ఇలాగా ఉంది అనుకోండి, దే నీడ్ టు ఫిల్టర్ ద డేటా అండ్ దే నీడ్ టు చెక్ ద వాల్యూ. ఓకే, దట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఓకే, అలా కాకుండా దేర్ రిక్వైర్మెంట్, వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్, వాళ్ళ రిక్వైర్మెంట్ ని మనం తీసుకొని ఇఫ్ యూ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద డాష్ బోర్డ్, అంటే డైరెక్ట్లీ వాళ్ళు జంప్ చేసినప్పుడు మీరు వాళ్ళు ఏ పర్టికులర్ స్టోర్ చూడాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ స్టోర్ వాల్యూ మన డాష్ బోర్డ్ లో చూపిస్తున్నాం అనుకోండి, ఇట్స్ అ రెడీమేడ్ కదా. సో దే నో నీడ్ టు డూ ఎనీథింగ్. దే జస్ట్ నీడ్ టు జంప్ ఇన్ టు ద డాష్ బోర్డ్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ అదంతా మనం అక్కడ మీన్స్ డెవలప్ చేసి ఉంటాం. సో దెన్ దట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. ఇలా ఈజీగా ఉండటం వల్ల వాట్ విల్ హ్యాపన్ ఇస్ దే కెన్ టేక్ క్విక్ డెసిషన్స్.
to move the business in the right direction. To move the business in the right direction. Okay, always business అనేది రైట్ డైరెక్షన్ లో మూవ్ అయితేనే గ్రో అనేది ఉంటుందండి, గ్రోత్ అనేది ఉంటుంది. లేదు అంటే గ్రో అవ్వగలుగుతారు, లేకపోతే గ్రోత్ ఉంటుంది. లేకపోతే వాట్ విల్ హ్యాపన్, డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్? ఎనీ క్వశ్చన్? ఓకే, లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. మీరే ఒక బుక్ స్టోర్ పెట్టాలి. యూ గైస్ నీడ్స్ టు కీప్ వన్ బుక్ స్టోర్. ఓకే, ఏం చేస్తారు మేము? వాట్ యూ విల్ డూ? What you guys will do? First list of categories of subjects and ఏ books ఉన్నాయి author wise అంతా collect list తయారు చేయాలి. సో ఓకే, బుక్స్ స్టేషనరీ షాప్ అనుకోండి. యూ మీన్స్ బుక్ స్టోర్ కాదు, స్టేషనరీ షాప్ అనుకోండి. వాట్ ఈస్ ద యాక్షన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బోత్? కమ్ ఆన్ గైస్, మాట్లాడాలి. నేను జనరల్ క్వశ్చన్ అడిగాను. మీరు మాట్లాడకపోతే నేను టాపిక్ స్కిప్ చేయాలి. సో ఆ టాపిక్ స్కిప్ చేస్తే మీకే ఏం అర్థం కాదు. ఓకే, సో ఇఫ్ యూ టాక్ మోర్ దెన్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు బాగుంటుంది. ఓకే, సో జస్ట్ టాక్. సో బుక్స్ ఒక స్టేషనరీ షాప్ పెట్టాలనుకున్నారు. వాట్ అండ్ ఆల్ యూ విల్ సీ బిఫోర్ కీపింగ్ ద షాప్? కమ్ ఆన్, మాట్లాడండి ప్లీజ్. సో ఏ ఐటమ్స్ కావాలి, షాప్ లొకేషన్ అండ్ సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ విచ్ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ద షాప్. ఓకే, అండ్ ఏ మర్చెండైజ్ నుంచి తెచ్చుకోవాలి, ఎంత కాస్ట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని అవసరం పడుతుంది. కరెక్ట్. సో సప్లయర్ని వెతుక్కోవాలి, లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, అండ్ ఆ లొకేషన్కి తగ్గట్టు వాట్ వీ నీడ్ టు కీప్ ఇన్ ద స్టోర్ అది కూడా చెక్ చేసుకోవాలి. కరెక్ట్. సో లొకేషన్కి తగ్గట్టు కాకుండా డిఫరెంట్గా మీరు కనుక పెట్టారనుకోండి, అది మీన్స్ సేల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కరెక్ట్. సో నెక్స్ట్ మీన్స్ మీరు ప్లేస్ ఐడెంటిఫై చేస్తారు కదా, సో అక్కడే మీరు ఒక 50% సక్సెస్ అవుతారు. ఒక మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ఇఫ్ యూ గాట్ ఎ షాప్, ఓకే, అక్కడ కనుక మీరు స్టేషనరీ పెడుతుంటే, లేకపోతే నియర్ బై స్కూల్స్ కానీ అక్కడ కనుక స్టేషనరీ షాప్ పెడితే, సో 50% ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టే, రైట్? ఎస్, నో గైస్, మాట్లాడాలి Sure. ప్లీజ్. కరెక్ట్. Yeah. సో మనం ఎందుకు ఈ చేస్తాం? ఎందుకంటే మనం ఫెయిల్ అవ్వకూడదని, బిజినెస్లో ఫెయిల్ అవ్వకూడదని. ఎస్ ఆర్ నో? సో బిజినెస్ పెట్టాక ఒక 6 months అయింది, హౌ ద బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్ అనేది అర్థం కావట్లా. అంటే అతనికి ప్రాఫిట్స్ వస్తున్నాయి, అంత క్లియర్ పిక్చర్ లేదు. అప్పుడు ఏం చేయొచ్చు? సో పవర్ బిఐ ఇలాంటి టూల్ అనేది ఐ ఓపెనర్ ఫర్ దట్ పర్టికులర్ పర్సన్. ఒక డెవలపర్ని హైర్ చేసుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వాడు ఏం చేశాడంటే, ఓనరు సేల్స్ డేటా ఏదైతే ఉందో అది మొత్తం లాస్ట్ 6 months సేల్స్ డేటా హీ హాస్ గివెన్, ఓకే, టు దిస్ పర్సన్. వీడు ఏం చేశాడు? సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ హిమ్ అవన్నీ కూడా అడిగాడు క్వశ్చన్స్, లైక్ కరెంట్ మంత్ సేల్స్, ప్రీవియస్ మంత్ సేల్స్, కంపేర్ టు కరెంట్ మంత్ టు ప్రీవియస్ మంత్, పైకి వెళ్ళిందా, కిందకి వెళ్ళిందా, హౌ వి విల్ సీ ఇన్ ద షేర్ మార్కెట్లో ఈ రోజు ఎంత వెళ్తుంది, నిఫ్టీ 50 నిన్న ఎంత ఉంది. కరెక్ట్. సో విల్ బి హ్యావింగ్ ఇండికేటర్స్. ఎస్ ఆర్ నో? Right. True. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అతను ఇండికేటర్స్ అడిగాడు. సో ఐ నీడ్ ద ఇండికేటర్స్ అండ్ ప్రొడక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్, మీన్స్ వాడు అమ్ముతున్న ప్రొడక్ట్స్ అన్ని, సో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కరెంట్ మంత్ ఎలా ఉంది, ప్రీవియస్ మంత్ ఎలా ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ హీ ఆస్క్డ్. ఓకే, సో ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకున్నాడు, డేటా అతని దగ్గర ఉండి హీ హాస్ బిల్ట్ వన్ పవర్ బిఐ రిపోర్ట్. సో పవర్ బిఐ రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత అనలైజ్ చేసుకుంటే అతనికి అర్థమైంది ఏంట్రా అంటే, లాస్ట్ 6 months నుంచి బిజినెస్ బాగా జరుగుతుంది. బట్ హియర్ ద ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ నోట్బుక్సే సేల్ అవుతున్నాయి, మిగతా ఏవి సేల్ అవ్వట్లా ఎక్కువ. ఓన్లీ నోట్బుక్స్ మాత్రమే ఎక్కువ సేల్ అవుతున్నాయి. సో
అతనికి అర్థమైపోయింది బిజినెస్ ఎలా నడుస్తుందో. దెన్ అప్పుడు ఏం చేస్తాడు అతను? హీ విల్ టేక్ యాక్షన్. కరెక్ట్? వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ హీ విల్ టేక్? మీరేమనుకుంటున్నారు? ఏవైతే సేల్ అవుతున్నాయో అదే తీసుకొచ్చి పెట్టేస్తారు ఎక్కువ. యా, సేల్ అవ్వని ఇన్వెంటరీ స్టాప్ చేసేసి, అంటే ఇంకా దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంతా స్టాప్ చేసి ఇన్వెంటరీ కూడా అంతే ఉంచేసి, ఓకే, బ్లాక్ చేసేసి, దెన్ ఏదైతే సేల్ అవుతుందో దాని ఇన్వెంటరీ మీద ఇన్వెస్ట్ చేసి పెంచుకుంటాడు. అండ్ సేల్ అవ్వని ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ రన్ చేయడం ఏదో ఒకటి చేస్తాడు. సో ఇన్ దిస్ వే బిజినెస్ హ్యాస్ టు మూవ్ ఆన్. గాట్ ఇట్? సో ఇందులో ₹1 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అందులో పావలా ప్రాఫిట్ రాని, మోవంది పావలా ప్రాఫిట్ వచ్చినా కానీ చాలు కదా అతనికి. సమ్వేర్ హీ ఈస్ జనరేటింగ్ మనీ. సో దాని మీద ఆఫర్స్ రన్ చేయడం ఇలాంటివి చేస్తారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్. సో లైక్ దిస్ it will work like a eye opener. Okay, Power BI will work like an eye opener. It's not only in the business, guys. Okay, HR domain lo we can take this Power BI. Okay, data ekkada unte akkada. So you go outside shopping mall ki veltaru meru, data lies there, correct? So akkada avasaram aitadi. So you go to any restaurant, data lies there, akkada avasaram avutadi. So wherever you go data ఉంటుంది. సో డేటా ఉన్నప్పుడు it will be helpful to visualize. Clear? Any questions? Any questions? Okay, fine. Let's move on to the next slide. Power BI process flow. So we need to know this particular process flow. Guys, మీరు డెమోలో ఉన్నారు, and this is very important class. This is very important class. Okay, నేను ఇంపార్టెంట్ క్లాసే ఫస్ట్ క్లాస్లో ఎందుకు చెప్తున్నాను అని డౌట్ రావచ్చు మీకు. బికాజ్ నేను ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ 30 days ఆర్ 40 days ఎలా నడుస్తుంది క్లాసెస్ అనేది ఈ పర్టికులర్ డెమో మీద, మీన్స్ ఈ పర్టికులర్లో డెమోలో డిస్కస్ చేసే ప్రతి టాపిక్ని ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఓకే, మీకు అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేయండి, అడగండి. సో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. కానీ అల్టిమేట్లీ మీరు ఇంటికి వెళ్ళే ముందు నేర్చుకోవాలి అంతే. క్లియర్? ఎస్. నాకు ఓన్లీ ఇద్దరే మాట్లాడుతున్నారు. ఐఎమ్ టీచింగ్ టు 13 people. సో కెన్ ఎవ్రీవన్ రెస్పాండ్ ఎట్ వన్ టైమ్? ఈజ్ దిస్ క్లియర్? ఎస్. ఓన్లీ ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే మిగతా వాళ్ళు మీ మైకులు పనిచేయట్లేదా, లేకపోతే మీరు ఉన్నారా లేరా, నాకేం అర్థం కావట్లా. హలో. ఓకే, ఫైన్. సో కమ్ టు Power BI process flow. సో యు ఆర్ సీయింగ్ 3 names: డెస్క్టాప్, Power BI సర్వీస్, Power BI గేట్వేస్. ఇవేంటో అర్థం చేసుకున్నానండి. Power BI డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ వన్ రిపోర్ట్. ఇక్కడ మీరు కనబడుతుంది చూసారా రైట్ సైడ్, దాన్ని రిపోర్ట్ అంటాం. ఆ రిపోర్ట్ ఎక్కడ బిల్డ్ చేస్తాం? డెస్క్టాప్లో బిల్డ్ చేస్తాం. డెస్క్టాప్లో ఎలా బిల్డ్ చేస్తాం? ఫస్ట్ వీ నీడ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద సోర్సెస్. డేటా లేకుండా యూ కెనాట్ బిల్డ్ ఏ డాష్బోర్డ్ ఆర్ ఎ రిపోర్ట్. డేటా లేకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, పెట్రోల్ లేకుండా బండి ఎలా ముందుకెళ్ళదు, సేమ్ Power BI కూడా అంతే. సో వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఫస్ట్ యూ నీడ్ టు ఫెచ్ ద డేటా. సో దేర్ మైట్ బి n number of hundreds of data sources will be there. Power BI desktop is capable enough to connect to n number of data sources because Power BI desktop లో డేటా కనెక్టర్స్ ఉంటాయండి. ఆ కనెక్టర్స్ ని యూస్ చేసుకొని it will fetch the data from different data sources. Once data తెచ్చుకున్న తర్వాత on top of it report ని బిల్డ్ చేస్తుంది. Once report ని బిల్డ్ చేసిన తర్వాత మన దగ్గరే పెట్టుకుంటామా report ని, or we'll share it. షేర్ చేసేటప్పుడు n number of ways ఫాలో అవ్వచ్చు అండి. ఓకే, షేర్ చేసేటప్పుడు n number of ways ఫాలో అవ్వచ్చు. లైక్ ఫస్ట్ వే ఈజ్ కీప్ ఇన్ మీన్స్ యూ కెన్ షేర్ యువర్ ఫైల్ వయా అవుట్లుక్, లేకపోతే షేర్ పాయింట్లో పెట్టచ్చు, లేకపోతే OneDriveలో పెట్టచ్చు. సో వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ కీప్ ఇట్. ఓకే, అలా కాకుండా
పవర్ బిఐ సర్వీస్ అంటే మైక్రోసాఫ్ట్ హ్యాస్ క్రియేటెడ్ వన్ డెడికేటెడ్ సర్వీస్ ఫర్ పవర్ బిఐ. ఈ సర్వీస్ ని యూస్ చేసుకొని కూడా మీరు షేర్ చేయొచ్చండి. ఈ సర్వీస్ లో యూ కెన్ కీప్ యువర్ ఫైల్, మీన్స్ మీరు డెవలప్ చేసిన ఫైల్ ని యూ కెన్ కీప్ ఇట్, అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ షేర్ ఇట్ టు ద యూజర్స్. అండ్ పవర్ బిఐ సర్వీస్ ఇస్ అ క్లౌడ్ వన్. Okay, Power BI desktop is an application which you need to install in your laptop locally. Okay, but Power BI service వచ్చి cloud one. Is this clear? So desktop లో బిల్డ్ చేస్తాం, cloud లోకి మూవ్ చేస్తాం, cloud నుంచి users కి యాక్సెస్ ఇస్తాం. Is this clear? Any question? నో క్వశ్చన్. క్లియర్ అండి. Any question? Any question? Come on, come on, come on. Anyone is having any question? Okay, fine. సో ఈరోజు నేను ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేశాను దట్ కంటైన్స్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. సో ఈరోజు నేను డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తే ఎప్పటి వరకు సేల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైలీ రిపోర్ట్, మంత్లీ కాదు, డైలీ రిపోర్ట్ అయితే ఎప్పటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు నేను బిల్డ్ చేస్తే? క్వశ్చన్ అర్థం కాలేదండి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ డేటా. ఈ రోజు నేను ఒక రిపోర్ట్ ని బిల్డ్ చేశాను, సేల్స్ రిపోర్ట్ ని బిల్డ్ చేశాను. ఓకే, ఎప్పటి వరకు సేల్స్ ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి? డేటా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డేటా. మళ్ళీ న్యూ సేల్స్ స్టార్ట్ అయ్యి ఆ డేటా ఇన్కమింగ్ వచ్చింది ఏంటండి? మరలా నెక్స్ట్ సేల్స్ అనేది స్టార్ట్ అయ్యి న్యూ డేటా ఇన్కమింగ్ అయినప్పుడు, అంటే లైక్ రిపోర్ట్ దిస్ ఇస్ ఎ డైలీ రిపోర్ట్, డైలీ సేల్స్ ఉంటాయి, డైలీ సేల్స్ ఇందులోకి ఫ్లో అవుతుంటాయి. సో ఈ రోజు నేను రిపోర్ట్ బిల్డ్ చేసినప్పుడు ఎప్పటి వరకు సేల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? మీరు ఎప్పటివరకు రిపోర్ట్ జనరేట్ చేస్తారో అది, ఇఫ్ నాట్ మీరు ఏ డేటా అయితే తీసుకుంటారో దాంట్లో అప్డేటింగ్ అవుతుందంటే ఇక్కడ రిపోర్ట్ కూడా చేంజ్ అవుతుంది. యా, యాక్చువల్లీ సేల్స్ అనేది ద పాయింట్ హియర్ ఇస్ కంపెనీ వైజ్ వేరీ అవుతుంటుందండి. ఇన్ జనరల్లీ నిన్నటి మీన్స్ ఈ రోజు మనం చూసేది నిన్నటి సేల్స్ వరకే చూడొచ్చు. ఎందుకంటే మనం క్లోజర్ అయిపోయిన తర్వాత సేల్స్ వీ విల్ గెట్ ఇట్. కరెక్ట్, డే క్లోజ్ అయిపోయిన తర్వాత వీ విల్ గెట్ ద సేల్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 20,000 సేల్ జరిగిద్ది అనేది మనకు తెలియదు కదా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డే దెన్ ఓన్లీ వీ విల్ నో ఇట్ కదా. మార్నింగ్ నేను కూర్చొని 20,000 అవుద్ది ఈ రోజు అని చెప్పేసి నేను జస్ట్ మీన్స్ ప్రెడిక్ట్ చేయగలుగుతాను, కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ అది కాదు కదా. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో ఈ రోజు నేను రిపోర్ట్ బిల్డ్ చేశానంటే అట్లీస్ట్ మినిమం నిన్నటి వరకు సేల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. Got it? Yes, got it. Sure. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ని నేను మూవ్ చేశాను సర్వీస్ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇచ్చాను. మరి యూజర్స్ ఎప్పటి వరకు డేటా చూడడానికి ఛాన్సెస్ ఉంది? నిన్నటి డేటా చూడడానికి ఛాన్సెస్ ఉంది, రైట్? ఎస్, నిన్నటి డేటా వరకు చూడడానికే ఛాన్సెస్ ఉంది. ఎస్ ఆర్ నో గైస్? ఎస్. ఓకే, యు ఆర్ విత్ మీ, రైట్? యా. ఓకే, ఫైన్. ఎనీ క్వశ్చన్? ఓకే, ఫైన్. సో అయితే ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంట్రా అంటే, క్యాలెండర్ టర్న్ అయింది, మీన్స్ అనదర్ డేట్ హ్యాస్ కమ్. ఓకే, క్యాలెండర్ చేంజ్ అయింది అండ్ అనదర్ డేట్ హ్యాస్ కమ్. లైక్ రేపటి డేట్ వచ్చింది. రేపటి డేట్ వచ్చినప్పుడు యూజర్ ఏ డేటా చూడాలి? ఈ రోజు డేటా ఈ రోజు డేటా వరకు చూడాలి. అంటే 1 డే డేటా యాడ్ అవ్వాలి కదా టు ద ప్రీవియస్ డేస్. ఎస్ ఆర్ నో? లేదు, ఇది ఓన్లీ డైలీ రిపోర్ట్ అనుకో, మీన్స్ ఎవ్రీడే రీప్లేస్ అవుతూ ఉండాలి. లైక్ ఈ రోజు ఫ్రెష్గా డేటా లోడ్ అవ్వాలి, కరెక్ట్? సో డేటా లోడ్ అవ్వాలి అంటే యూజర్ ఎక్కడ చూస్తున్నాడు రిపోర్టు? సర్వీస్లో చూస్తున్నాడా, లోకల్లో చూస్తున్నాడా? సర్వీస్లో చూస్తున్నాడు. అంటే డేటా కూడా సర్వీస్లోకి వెళ్ళాలి, రైట్? ఎస్. సో డేటా సర్వీస్లోకి వెళ్ళాలి అంటే ఇఫ్ యువర్ డేటా ఈజ్ లయింగ్ లోకల్లీ ఆన్ ప్రిమైజ్ అయితే, ఓకే, మీ షేర్ డ్రైవ్స్లో కానీ మీ ల్యాప్టాప్స్లో కానీ ఎక్కడైనా డేటా వస్తుంది, లేకపోతే మీ సిస్టమ్స్లో కానీ ఎక్కడైనా డేటా వస్తుంది అనుకోండి, లేకపోతే లోకల్ సర్వర్స్లో డేటా వస్తుంది అనుకోండి, ఆ డేటాని మీరు సర్వీస్లోకి మూవ్ చేయలేరండి. స్ట్రైట్ అవే యూ కెనాట్ మూవ్ ఇట్. లోకల్ ఆన్ ప్రిమైజ్ డేటాని యూ కెనాట్ మూవ్ డైరెక్ట్లీ టు ద సర్వీస్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలరా అంటే ఈ రిపోర్ట్ ఓపెన్ చేయాలి. లోకల్లో బిల్డ్ చేసిన రిపోర్ట్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేసి యూ కెన్ లోడ్ ఇట్. రిపోర్ట్ని లోడ్ చేసి రీప్లేస్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ప్రాసెస్, కానీ ఇది మాన్యువల్ ప్రాసెస్. ఎందుకంటే ఎవ్రీడే నువ్వు ఫైల్ ఓపెన్ చేయాలి, రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయాలి, డేటాని తెచ్చుకోవాలి,
దాని తర్వాత రిపోర్ట్ని మూవ్ చేయాలి. సో ఇక్కడ మాన్యువల్ స్టెప్స్ ఉన్నాయి, రైట్? సో ఈ మాన్యువల్ స్టెప్స్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఈ గేట్వేస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యూ నీడ్ టు ఇన్స్టాల్ ద గేట్వేస్. గైస్ ప్లీజ్ మ్యూట్. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ ద గేట్వేస్. గేట్వేస్ని ఇన్స్టాల్ చేసుకొని ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ని ఇన్స్టాల్ చేసుకొని వాట్ యూ కెన్ డూ ఇస్ ఈ పర్టికులర్ సర్వీస్లోకి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మీరు డేటాని ఫెచ్ చేసుకోవచ్చు అండి. ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ఎ రిపోర్ట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ డేటాని మూవ్ చేయొచ్చు. సో ఇలా డేటాని మూవ్ చేయడం వల్ల దిస్ రిపోర్ట్ విల్ బి హ్యావింగ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ రీఫ్రెష్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది, రీఫ్రెష్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే వీ కెన్ స్కెడ్యూల్ ద రీఫ్రెష్ అండి. రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకొని పలానా రాత్రి 1:30కి జరగాలి, లేకపోతే పలానా 2:30 జరగాలి, పలానా మార్నింగ్ 7:30 జరగాలి, లేకపోతే 9:30 జరగాలి. యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్ టైమ్ యూ వాంట్, యూ కెన్ డిసైడ్. ఆ టైంలో రీఫ్రెష్ చేయండి. సో మీన్స్ రీఫ్రెష్ షెడ్యూల్ చేస్తే ఆటోమేటిక్గా రీఫ్రెష్ స్టార్ట్ అవుద్ది, గేట్వేస్ యాక్టివేట్ అయ్యి సో లోకల్లోకి వెళ్ళి లోకల్ డేటాని ఫెచ్ చేస్తుంది. ఒకవేళ క్లౌడ్ టు క్లౌడ్ అనుకోండి, దీస్ గేట్వేస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. So cloud to cloud is the same environment, so they will communicate each other. But cloud to local, it's not in the same environment. So అందుకని కమ్యూనికేషన్ జరగడానికి గేట్వేస్ ని ఇన్స్టాల్ చేస్తాం. Is this clear? Any question? Any question? Nothing. Come on guys, No question, మాట్లాడాలి. క్లియర్. Please once again repeat. Once again repeat. Okay. So what you have not understood? Yeah, data so good. Data? Cloud or something didn't వినలేదు. సో సర్వీస్ లో మనకి రిపోర్ట్ ఉంటుందండి. సర్వీస్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్. ఓకే, క్లౌడ్ లో రిపోర్ట్ Okay. ఉన్నప్పుడు డేటా కూడా దాని బ్యాక్ ఎండ్ డేటా వెళ్ళాలి. సో వెళ్తేనే ఫ్రంట్ ఎండ్ రిపోర్ట్ అనేది కనపడుతుంది. ఇప్పుడు మీరు మిర్రర్ ముందుకెళ్ళి నిలబడ్డారు అనుకోండి, మీరు కనపడతారా మిర్రర్ లో? కనపడరా? కనబడతారు. పక్కకు వచ్చేస్తే కనబడదు. డేటా ఈజ్ లైక్ దట్. డేటా ఉంటేనే మీరు ఆ రిపోర్ట్ లో ఏమైనా వ్యూ చేయగలుగుతారు. అక్కడ డేటా ఏదైతే ఉంటుందో అదే వ్యూ చేయగలుగుతారు. సో అందుకని ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మనం డేటా మూవ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ గేట్వేస్. అది కూడా ఆన్ ప్రిమైజ్ డేటాని మూవ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ గేట్వేస్. Yeah, okay. సో ఎనీ క్వశ్చన్, ఎనీ అదర్ క్వశ్చన్? గేట్వేస్కి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా అండి? అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ గేట్వేస్ అని, అంటే ప్రోడక్ట్ నేమ్స్ అలా. ప్రోడక్ట్ నేమ్సా? నాకు అర్థం కాలేదు. సో Like, గేట్వే ఇస్ అగైన్ వన్ అప్లికేషన్ అండి. ఇట్స్ లైక్ అన్ అప్లికేషన్. సో వేరెవర్ యువర్ డేటా లైస్, ఆ పర్టికులర్ సిస్టంలో యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్. ఇదేంట్రా అంటే కమ్యూనికేట్ చేస్తుంది టు పవర్ బిఐ సర్వీస్. సో వాట్ కైండ్ ఆఫ్ గేట్వేస్ అని అంటే ఏదో ఆ ప్రోడక్ట్ పేరు ఉంటుంది కదండి. పవర్ బిఐ గేట్వేస్. ఓకే, You will be having in Power BI means మనం సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత we'll see this one. Okay, Power BI gateways. షూర్. Okay, so next, can we move to the next slide? Yep, we can. Okay, fine. So desktop will look like this అండి. Desktop will look like this, service will look like this. So ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో మనం మాట్లాడుకుంటాం ఈ పర్టికులర్ కోర్స్లో. ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో మాట్లాడతాం అనమాట. ఓకే, అబౌట్ దిస్ డెస్క్టాప్ అండ్ అబౌట్ దిస్ సర్వీస్. ఓకే, డెస్క్టాప్ విల్ లుక్ లైక్ దిస్, సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. సో ఈ స్లైడ్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఈ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయాలి. సో ఐ విల్ టేక్ ద స్లైడ్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ స్లైడ్ని ఐ విల్ మూవ్ ఇట్ టు డౌన్ సైడ్. A minute. Yeah, I will move it to here. So now 4 slides we have completed it. Till now any question? No question. అమ్మాయిలు అసలు ఉన్నారా ఈ బ్యాచ్ లో? ఎనీవన్ ఇస్ దేర్? హలో హలో హలో, ఎనీవన్ ఇస్ దేర్? Yeah, yes, Narendra. Any question? No, actually, I'm new to Power BI, so I am just listening. I have no doubts as of now. Okay, ఇప్పుడు వరకు విన్నది అర్థమైందా మరి? Yeah, yes. Okay, fine. Good. So let's move to see
పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లోలో మనం 3 చూసాం. ఒకటి డెస్క్టాప్, ఇంకోటి సర్వీస్, ఇంకోటి గేట్వేస్. సో కమ్ టు డెస్క్టాప్. డెస్క్టాప్ లోపల కూడా ఒక ప్రాసెస్ ఫ్లో ఉందండి. డెస్క్టాప్ లోపల కూడా ఒక ప్రాసెస్ ఫ్లో ఉంది. సో ఆ ప్రాసెస్ ఫ్లోని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ గో టు పెయింట్. సో ఇప్పుడు ఎవ్రీవన్ ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. క్వశ్చన్ ఈజ్ సింపుల్. ఒక ల్యాండ్ ఉంది, అందులో కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. సో వాట్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్? We need blueprint. బ్రిక్స్, సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ చేసే పర్సన్. ఓకే, Hello, sir, లేబర్ we ఈజ్ need రిక్వైర్డ్. blueprint, sir. బ్లూ ప్రింట్. ఓకే, నెక్స్ట్. Man force. Like ఫోర్. ఓకే, నెక్స్ట్. కమ్ ఆన్. శాండ్. శాండ్. ఓకే, ప్లానింగ్, ప్లానింగ్. బిల్డింగ్ ప్లానింగ్. Yes, building planning is required. ఓకే, సో ఇప్పుడు నేనే కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనుకుందాం. నా దగ్గర మనీ ఉంది. ఐ హ్యావ్ మనీ. విత్ మనీ ఐ కెన్ బై ఎ ప్లాన్, గో టు ఆర్కిటెక్ట్ అండ్ బై ఎ ప్లాన్. నెక్స్ట్ ఐ కెన్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆన్ దట్ పర్టికులర్ ప్లాన్. ఓకే, ద వైరింగ్ ప్లాన్, ఎవ్రీథింగ్, ఆల్ డిజైన్స్ అన్ని అప్రూవ్ చేయించుకోవచ్చు. వన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత విత్ మనీ ఐ కెన్ గెట్ రా మెటీరియల్, విత్ మనీ ఐ కెన్ గెట్ లేబర్. సో విత్ మనీ, సో ఆల్ దీస్ థింగ్స్ ఐ కెన్ డూ ఇట్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ కెన్ డూ కన్స్ట్రక్షన్. కరెక్ట్? Yes. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సో కెన్ వి స్టార్ట్ ద కన్స్ట్రక్షన్? Yep, we can do that one, right? What is happening? So first of all, land is required. సో ఎందుకంటే మనం గాల్లో మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయలేం కదా. నెక్స్ట్, వాట్ ఈస్ రిక్వైర్డ్? ఐఎమ్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రా మెటీరియల్. ఓకే, లైక్ లేబర్, రా మెటీరియల్స్, మనీ, ఎవ్రీథింగ్ ఐఎమ్ కీపింగ్ ఇన్ రా మెటీరియల్. క్లియర్? Yes. Next, with raw material we can construct but plan is required kada. Plan ante construction start cheyich. Yes or no? True. Yeah. Next, we can build the construction. So all these things we can do it. At last మనం ఏం చేస్తాం? ఓనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, ఎయిదర్ రెంట్ కానీ, రైట్, True. ఆర్ సేల్. So this is the process, right? So come here. Okay, I'm going to compare this one with Power BI. Okay, so land is nothing but tool andi. What is a tool here? Power BI. Tool is Power BI. So next, raw material. ikkada raw material, ikkada matram raw data. So we require data kada, lekapothe we cannot do anything in Power BI. Yes or no? Yes, definitely. And రా మెటీరియల్ని మనం డైరెక్ట్గా యూస్ చేయొచ్చు, లేకపోతే మాడిఫై చేసి కూడా యూస్ చేస్తాం. అంటే డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, మన రిక్వైర్మెంట్ ఇప్పుడు ఒక కాంక్రీట్ బిల్డ్ చేయాలి. హౌ ఇట్ విల్ కమ్? కాంక్రీట్ వాల్, లేకపోతే కాంక్రీట్ పిల్లర్, లేకపోతే కాంక్రీట్ ఫ్లోరింగ్. హౌ ఇట్ విల్ కమ్? మిక్చర్ ఆఫ్ 4-5 రా మెటీరియల్స్, దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద కాంక్రీట్, రైట్? True. హలో,
సో అక్కడ ఏం Yes, yes. జరుగుతుంది, మాడిఫై చేసి రా మెటీరియల్ని మాడిఫై చేసి వీఆర్ యూజింగ్ ఇట్. ఓకే, దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. కొన్నిసార్లు మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఐ హ్యావ్ ఎ బ్రిక్ని తీసుకొని వెళ్తాం, డైరెక్ట్గా ఒక బ్రిక్ పైన ఇంకో బ్రిక్ ప్లేస్ చేస్తాం, మధ్యలో సిమెంట్ పోస్తాం, అయిపోయింది, వాల్ కన్స్ట్రక్షన్ చేసేయచ్చు, రైట్? దాని తర్వాత ప్లాస్టింగ్ ఇవన్నీ, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే నాకు దగ్గర బ్రిక్, ఆ మిక్చర్ ఆఫ్ సిమెంట్, శాండ్, వాటర్ ఇవి ఉంటే సరిపోతుంది, రైట్? ఎస్, Yeah. బ్రిక్ ని వెళ్ళి డైరెక్ట్ గా నేను యూస్ చేసేస్తా. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మన రా మెటీరియల్ మనకి రాకపోతే, సో ఆ రా మెటీరియల్ వచ్చిన రా మెటీరియల్ ని మనం మాడిఫై చేస్తాం. అలాగే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ రా డేటా రాకపోతే వీ నీడ్ టు మాడిఫై టు అవర్ నీడ్స్, అకార్డింగ్ టు అవర్ నీడ్స్. క్లియర్? Yes, yes. అక్కడ మోడిఫికేషన్, ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్, దాని వర్డ్ పేరు ట్రాన్స్ఫార్మ్. ఓకే, నెక్స్ట్ ఈస్ ప్లాన్. ప్లాన్ ఈజ్ హార్ట్ అండి, ప్లాన్ ఈజ్ హార్ట్ కదా. టు ద బిల్డింగ్ ప్లాన్ ఈజ్ వెరీ మచ్, ఇట్స్ ఎ హార్ట్. ఓకే, అలాగే పవర్ బిఐ కూడా హార్ట్ ఉంది, దట్ ఈస్ డేటా మోడలింగ్. మీరు ఎంత డేటా మోడలింగ్, మంచి డేటా మోడలింగ్ చేస్తే మీ రిపోర్ట్ అన్ని రోజులు స్ట్రాంగ్ గా నిలబడుతుంది, నథింగ్ విల్ హ్యాపన్. క్లియర్? సో వాట్ ఈస్ డేటా మోడలింగ్? ఐ విల్ కమ్ టు దట్ వన్ ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో ఇట్ ఈస్ అ హార్ట్, అదొక్కటి మాత్రం అర్థం చేసుకోండి, అంటే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, రైట్? ఇక్కడ కూడా విజువలైజేషన్, వీఆర్ గోయింగ్ టు విజువలైజేషన్స్ ని క్రియేట్ చేస్తాం. కానీ కొన్నిసార్లు విజువలైజేషన్స్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ నేచర్, కొంచెం డిఫరెంట్ గా క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు మన దగ్గర సేల్స్ ఉంది, కానీ కరెంట్ మంత్ సేల్ కావాలి నాకు. సో కరెంట్ మంత్ సేల్, ఇఫ్ ఐ నీడ్ టు గెట్ ఇట్, సో దట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, నేను డైరెక్ట్గా డేటాలో నుంచి పుల్ చేయలేను. సో ఫర్ దట్ వన్ వీ నీడ్ టు యూజ్ దిస్ డాక్స్. దిస్ వన్ ఈస్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. డాక్స్ ఈజ్ లైక్ నథింగ్ బట్ బ్రెయిన్ అండి. ఇన్ పవర్ బిఐ డాక్స్ ఇస్ బ్రెయిన్, డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. ఈ రెండు వెరీ మచ్ ఇంపార్టెంట్. Okay, so with DAX we are going to create those requirements and we are going to show those in the visualizations. Clear? Next is, after building the visualization, next is Publish. share to users. So this is the process flow which we need to follow. సో వీటన్నిటిలో ఇంకొకటి కూడా ఉంది, టూల్కి సంబంధించిన టూల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ల్యాండ్లో వి విల్ బి హ్యావింగ్ ల్యాండ్ రిసోర్సెస్. లైక్ ల్యాండ్ వాల్యూ పెరగాలి అంటే ఏమేం జరగాలి? Suitable location, surrounding అవన్నీ facilities. బయటకు సంబంధించిన మ్యాటర్స్ కదా. Mhm. ఇప్పుడు లొకేషన్, ఇప్పుడు నువ్వు ఒక చోట ల్యాండ్ కొన్నావు, ఒక 3 kilometers పక్కన ఎయిర్పోర్ట్ పడుతుంది. మీరు కొన్న తర్వాత స్టార్ట్ అయింది ఎయిర్పోర్ట్ పడుతుంది, అప్పుడు అనౌన్స్ చేశారు గవర్నమెంట్. సో ల్యాండ్ వాల్యూ అనేది బొమ్మని పెరుగుతుంది, రైట్? Yes, True. boomers. సో కానీ ద పాయింట్ హియర్ ఇస్, అది ఏంట్రా అంటే ల్యాండ్ దానికే అదే పెరగల, బయట దాని పక్కన జరుగుతున్న ఒక విషయం వల్ల ల్యాండ్ రేట్ పెరిగింది. నీ ల్యాండ్ లో బోర్ వేశారు, వాటర్ అనేది పడింది, దెన్ అప్పుడు దానికే అదే పెరుగుతుంది, రైట్? True. దట్ ఈస్ అ ల్యాండ్ కున్న వన్ ఆఫ్ ద రీసోర్స్ అది. ఓకే, అలాగే టూల్లో కూడా ఎవ్రీ టూల్ ఈజ్ హ్యావింగ్ రీసోర్సెస్, లైక్ టూల్ ఆప్షన్స్ విల్ బి దేర్. సో ఆ వాటిని కూడా మనం యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేయాలంటే టు ఎన్హాన్స్ ద రిపోర్ట్. టూల్ ఆప్షన్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? అంటే వీటితో పాటు టూల్ ఆప్షన్స్ కూడా నేర్చుకుంటాం మనం. ఇస్ దిస్ క్లియర్ గైస్? Yes, clear. Yeah, it's clear. So desktop lo what and all we will see. First of all, data. We need to get the data, right? Raw data. So data తెచ్చుకుంటేనే నువ్వు రిపోర్ట్ బిల్డ్ చేయగలుగుతావు. సో టు గెట్ ద రా డేటా we are going to use one option called get data. డేటాను తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళాలి. అంటే ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇఫ్ డేటా ఇస్ నాట్ కమింగ్ ఇన్ రిక్వైర్డ్ ఫార్మాట్, అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ చేసి అకార్డింగ్ టు అవర్ నీడ్స్కి తెచ్చుకోని డేటాని అప్పుడు దాని మీద రిపోర్ట్ని బిల్డ్ చేయాలి.
నెక్స్ట్ డేటా మోడలింగ్ చేస్తాం. డేటా మోడలింగ్ ఇస్ నథింగ్ బట్ రిలేషన్షిప్స్ అండి, రిలేషన్షిప్స్ బిట్వీన్ ద టేబుల్స్. ఓకే, దిస్ ఇస్ డేటా మోడలింగ్. సో నెక్స్ట్ టూల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, వీ కెన్ యూజ్ ఇట్. విజువలైజేషన్స్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం, మీన్స్ విజువల్స్ క్రియేట్ చేస్తాం, మీన్స్ రిపోర్ట్స్ ఆర్ డాష్ బోర్డ్స్ ని బిల్డ్ చేస్తాం బై యూజింగ్ విజువలైజేషన్స్. అండ్ ఈవెన్ దేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అవర్ బ్రెయిన్. ద బ్రెయిన్ ఇస్ DAX, ఓకే, టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్. స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్స్ కాకుండా ఉంటే అలాంటి టైమ్స్లో క్యాల్కులేషన్స్ అవసరం అవుతాయి, ఆ క్యాల్కులేషన్స్ క్రియేట్ చేయడానికి ఈ DAX ని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ పవర్ BI డెస్క్టాప్ అండి. ఎనీ క్వశ్చన్? No questions. No questions. ఇవి నేర్చుకుంటే సరిపోద్ది డెస్క్టాప్లో. ఓకే, యూ కెన్ ఈజీలీ బిల్డ్ ద డాష్ బోర్డ్స్. ఓకే, మీన్స్ యాజ్ ఆఫ్ నౌ మీరు రిపోర్ట్ అండ్ డాష్ బోర్డ్ బోత్ సేమ్ అనుకోండి. నేను కొన్నిసార్లు రిపోర్ట్ వాడతాను, కొన్నిసార్లు డాష్ బోర్డ్ వాడతాను, రెండు సేమ్ అనుకోండి. కానీ ఫ్యూచర్లో అది చేంజ్ అవుద్ది. ఓకే, అది చేంజ్ అయినప్పుడు మీకే అర్థమైంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ టాపిక్ యాజ్ వెల్. వాట్ ఈస్ రిపోర్ట్, వాట్ ఈస్ డాష్ బోర్డ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ యాజ్ ఆఫ్ నో సేమ్ అనుకోండి. నెక్స్ట్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత వాట్ వీ విల్ డూ, వీఆర్ గోయింగ్ టు షేర్ ద రిపోర్ట్. అసలు మెయిన్ పర్పస్ వచ్చి సర్వీస్లోకి వెళ్ళడానికి షేర్ చేయడానికి, రైట్, ఇన్ ఏ సెక్యూర్డ్ వే. ఎస్ ఆర్ నో? మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? మైక్రోసాఫ్ట్ is providing the security. Okay, so next scheduling, refresh ni schedule చేస్తాం. ఎందుకు? టు గెట్ ద అప్డేటెడ్ డేటా కదా. ఎవ్రీ టైమ్ మాన్యువల్లీ మీరు సిస్టమ్ ముందు ఉండటం కష్టం కదా. నైట్ 1కి 2కి పని చేస్తారా మీరు? నో, రైట్. మన సిస్టమ్ ఆన్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా లోపల పని జరుగుతుంది. ఎందుకంటే మనం షెడ్యూల్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు అలారం మొబైల్లో పెడతారు, మీరు 5కి లెగవాలి, 4:55కి లేచి అంతే కూర్చొని మీరే సౌండ్ చేస్తుంటారా? నో, రైట్. అదే ఆటోమేటిక్గా సౌండ్ చేస్తుంది at 5 o'clock. ఎస్ ఆర్ నో? Like that, scheduling also it will happen. After that, gateways install చేస్తాం to fetch the on-premise data, okay, into the reports. Next, report ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం. The subscription is nothing but sending automatic emails అండి. సో మీరు నిన్న సేల్ నడిచింది, ప్రైమ్ డే సేల్స్. ఎవరన్నా పార్టిసిపేట్ చేశారు అందులో? అంటే ఏమన్నా ప్రోడక్ట్ కొన్నారా? ఎస్, ఓకే. సో మీకేంటి డెలివరీ అప్పుడు యూ విల్ గెట్ వన్ మెసేజ్ సేయింగ్ దట్ సో అండ్ సో పర్సన్ విల్ కమ్ అండ్ డెలివర్ ద ప్రోడక్ట్ అని, రైట్? జనరలీ అలా జరుగుతుంది. అది హ్యూమన్ పంపిస్తాడు అనుకుంటున్నారా మీరు, లేకపోతే ఒక అక్కడ ఆటోమేషన్ రన్ అవుతుందండి. ఓకే, ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఆల్సో ఆటోమేషన్. అంటే మనం ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు బై యూజింగ్ పవర్ BI సర్వీస్. అంటే ఆటోమేటిక్గా జరిగిపోయింది. క్లియర్? few reasons to learn Power BI. It's a quick start tool andi. Okay, easily you can start it. Okay, you can learn it and you can grab the knowledge and you can perform. Okay, our knowledge basis koni you can perform the activities. Okay, streamline publication and distribution. Instead of sending large emails, మనం ఏం చేయొచ్చు అంటే we can keep our file in Power BI service and we can share it to the users. Real time data ni మనం we can send it. Okay, artificial intelligence, AI కి సంబంధించిన విజువల్స్ ఉంటాయి, AI కి సంబంధించిన కొన్ని మోడల్స్ ఉంటాయి, and even Copilot also they have integrated it. You know about the Copilot, right? Now systems are coming with Copilot, Microsoft Copilot. Okay, so they have even integrated it. Now it is in a preview. Future lo they will make it as a standard. Once the standard ayipindante, then we can use Copilot in Power BI. Okay, next, ability to customize security features. Okay, ee security features entra ante RLS is one of the security feature. RLS yokka use entra ante ఒక గ్లోబల్ డాష్ బోర్డ్ మీరు బిల్డ్ చేశారు అనుకోండి. ఒక గ్లోబల్ డాష్ బోర్డ్ మీరు బిల్డ్ చేశారు. గ్లోబల్ డాష్ బోర్డ్ ఇస్ నథింగ్ బట్ విల్ బీ హ్యావింగ్ ఆల్ కంట్రీస్ డేటా కదా. అంటే మీ కంపెనీ ఎన్ని కంట్రీస్లో ఆపరేట్ చేస్తే అన్ని కంట్రీస్లో ఉంటుంది, అన్ని కంట్రీస్ డేటా ఉంటుంది. ఎస్ ఆర్ నో? కానీ నేను ఇండియా యూజర్ లాగిన్ చేసినప్పుడు అన్ని కంట్రీస్ డేటా చూడకూడదు. నేను ఐ షుడ్ సీ ఓన్లీ ఇండియా డేటా. అంటే రెస్ట్రిక్ట్ చేయాలి యూజర్ని. డాష్ బోర్డ్ అందరినీ తీసుకొని వెళ్ళాల్సింది ఒకటే డాష్ బోర్డ్కి, కానీ అక్కడ రెస్ట్రిక్ట్ చేయాలి. So by using RLS we can restrict it. US user join ayyadante means if US
యూజర్ మన యుఎస్ యూజర్ లాగిన్ చేశాడంటే సో హీ షుడ్ సీ ఓన్లీ ద యుఎస్ కి సంబంధించిన డేటా మాత్రమే చూడాలి. సో అది ఎలా పాసిబుల్ అవుద్ది? ఇండియా అట్ ఎ టైం నేను అదే టైంలో నేను లాగిన్ చేశాను అనుకో, నాకు ఇండియా డేటానే కనపడాలి. సో అది ఎలా పాసిబుల్ అవుద్ది అంటే బై యూజింగ్ RLS. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ అండి. ఇఫ్ యూ సీ హియర్, ఆర్ యూ సీయింగ్ ద విజువల్స్ హియర్? కనపడుతుంటాయి చూడండి. సో ఆల్ దీస్ ఆర్ ద విజువల్స్. ఇవి కాకుండా కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ కూడా ఉంటాయండి. సో వాటిని కూడా మనం తెచ్చుకొని వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్ విచ్ ఇస్ దేర్ ఇన్ Power BI. ఓకే, నెక్స్ట్ prerequisites to learn Power BI is skill set wise nothing is all you need. ఓకే, మీకు ఒకవేళ ఏమన్నా స్కిల్ సెట్ ఉంటే దట్స్ ఫైన్ అండి. స్కిల్ సెట్ లేకపోయినా పర్లేదు, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, ఆల్ యూ నీడ్ ఇస్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ ఏ గుడ్ డివైస్. ఇందులో బోల్డ్ గా చేసింది ఏముంది ఈ మూడిట్లో? బోల్డ్, interest and time. those are required for you. గుడ్ డివైస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే Windows 10 అండ్ అబోవ్ ఓఎస్తో విత్ ర్యామ్ వచ్చి మినిమం 8 GB ర్యామ్తో మీ సిస్టమ్ రెడీగా ఉంచుకోవాలి. క్లియర్? సిస్టమ్ లేకపోయినా సరే ఇంట్రెస్ట్ అండ్ టైం ఉంటే ఆ పర్సన్ ఎక్కడికైనా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని వస్తాడు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి, ఇంట్రెస్ట్ అండ్ టైం. ఓకే, క్లియర్? సో ఎనీ క్వశ్చన్స్ till now? No. Everything is clear. Yes. Okay, so course fee is 12,000 అండి. ఓకే, కోర్స్ ఫీ is 12,000. Actually 15,000 charge చేస్తున్నాం మేము, బట్ ద పాయింట్ హియర్ ఇస్ VLR is running offers. ఓకే, ఎవ్రీ టైమ్ ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అందుకనే నౌ ఇట్ ఇస్ 12,000. ఓకే, డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ అండి, ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ క్లాస్ ఇన్ ద వీకెండ్స్. ఓకే, సో ఒక్కరోజు కూడా క్లాస్ తీసుకోవడానికి ఛాన్సెస్ లేవు. మండే టు ఫ్రైడే మాత్రం ఐ విల్ టేక్ ద సెషన్స్. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 to 9 PM అండి, 8 to 9 PM. ఓకే, స్టార్ట్ డేట్ ఈరోజు డేట్ ఎంత? 22nd. ఎస్, సో 22nd is the స్టార్ట్ డేట్ అండి. ఓకే, 22nd is the స్టార్ట్ డేట్. ఓకే, సో ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఈ కోర్స్ జాయిన్ అవ్వటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫ్రీ సెషన్స్ దొరుకుతాయి మీకు. యూ కెన్ డిసైడ్ వెదర్ యూ నీడ్ టు జాయిన్ ఆర్ నాట్. 2 ఫ్రీ సెషన్స్ దొరుకుతాయి ఈ రోజు రేపు. ఓకే, టోటల్ 2 ఫ్రీ సెషన్స్ ఇస్తాం మేము. ఓకే, నెక్స్ట్ ఎవ్రీడే రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మీరు ఎన్రోల్ అయిన తర్వాత రికార్డింగ్స్ వస్తాయి మీకు. ఓకే, దే విల్ గివ్ క్లాస్ రూమ్ యాక్సెస్ ఇస్తారు. యూ నీడ్ టు గో టు ద క్లాస్ రూమ్ అండ్ యూ కెన్ సీ ద రికార్డింగ్స్. ఓకే, దేర్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను, బికాజ్ ఐఎమ్ ఎ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. ఓకే, అండ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఫర్ దిస్ పర్టికులర్ బ్యాచ్. మీరు వన్స్ కమ్యూనికేషన్ అంతా వాట్సాప్ గ్రూప్లోనే జరుగుతుంది. ఒకవేళ నేను క్లాస్కి అటెండ్ అవ్వట్లేదు, లేకపోతే లేట్గా అటెండ్ అవుతున్నాను, లేకపోతే నేను హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నాను, ఓకే, టాస్క్లు ఇద్దాం అనుకుంటున్నాను, సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ దేర్. కమ్యూనికేషన్ అంతా అక్కడే జరుగుతుందండి. సో అండ్ ఈవెన్ యూ గైస్ కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ టు డిస్కస్ ఆన్ ద టాపిక్స్. క్లియర్? నెక్స్ట్ వీకెండ్ టాస్క్లు ఇస్తాను. ఎవ్రీ వీక్ దెర్ విల్ బి అ టాస్క్ అండి. వీకెండ్ టాస్క్స్ ఆర్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఓకే, సో వాటిని తీసుకొని యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, సో అండ్ దిస్ ఇస్ నాట్ లైక్ హౌ ఐ నీడ్ టు సే ఇస్ మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ మ్యాండేటరీ టాస్క్. ఓకే, మ్యాండేటరీ టాస్క్లని కొన్ని ఉంటాయి. సో అవి వీక్ డేలో ఎప్పుడైనా నేను అడిగినప్పుడు వాటిని చేయొచ్చు మీరు. ఓకే, ఈవెన్ వీక్ డేలో కూడా టాస్క్లు ఉంటాయండి. ఓన్లీ వీకెండ్లోనే టాస్క్లు ఉంటాయా అంటే లేదు, వీక్ డేలో కూడా స్మాల్ టాస్క్లు ఇస్తూ ఉంటాను నేను అక్కడ ఇక్కడ. ఓకే, వీకెండ్స్లో కూడా టాస్క్లు ఇస్తాను, బట్ వీకెండ్ టాస్క్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. సో మ్యాండేటరీగా మీరు చెయ్యాలనుకుంటే యూ కెన్ డూ ఇట్. వన్స్ చేసిన తర్వాత యూ నీడ్ టు సబ్మిట్ ద టాస్క్ని సబ్మిట్ చేస్తే నేను ఐ విల్ రివ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆన్ ద మండేస్ క్లాస్లో ఐ విల్ రివ్యూ ఇట్. ఓకే, అండ్ ఐ విల్ లెట్ యూ నో వెదర్ మీరు కరెక్ట్ చేశారా లేదా, లేకపోతే ఇలా చేయొచ్చు, లేకపోతే అలా చేయొచ్చు, ఏదో ఒక డిస్కషన్ నడుస్తుంది. ఓకే, సో దీనివల్ల మీకు ఏమవుతారు అంటే ఓన్లీ మీరు కూర్చొని వినటం ఒక్కటే కాకుండా, సో ఇలా వర్క్ చేయడం వల్ల 2 వేస్లో మీన్స్ విని చేయడం వల్ల యూ విల్ నాట్ ఫర్గెట్ ద టాపిక్స్. అంత తొందరగా టాపిక్స్ మర్చిపోలేరు.
ఓకే. నెక్స్ట్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తానండి. వన్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఐ విల్ గివ్ ఇట్. ఓకే. ఈ ఎంటైర్ సెషన్స్లో మీరు 2 డాష్ బోర్డ్స్ చేస్తారు. ఒకటి బేసిక్ డాష్ బోర్డ్, ఇంకోటి అడ్వాన్స్ టు ద కోర్ డాష్ బోర్డ్ చేయబోతున్నారు. ఓకే. సో యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. ఓకే. నెక్స్ట్ శాంపిల్ రెజ్యూమేస్ ఇస్తాను. సో వాట్ విల్ హ్యాపన్ టు బిల్డ్ యువర్ రెజ్యూమే, ఇవి హెల్ప్ అవుతాయి. ఇంటర్వ్యూ టాపిక్స్ ప్రొవైడ్ చేస్తాను 100%. ఓకే. ఐ విల్ గివ్ ద టాపిక్స్, యూ రైట్ ఇట్ డౌన్ సమ్వేర్ ఎల్స్. ఓకే. నెక్స్ట్ మెటీరియల్ కూడా ఇస్తానండి. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ ద మెటీరియల్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఓకే. మెటీరియల్ ఈజ్ ఆల్సో రెడీ. ఓకే. సో ఐ విల్ ప్రొవైడ్ దిస్ మెటీరియల్. ఓకే. And if you are interested to enroll into this particular program, please contact Venkat Garu. Venkat Garu's number is 9059868766. సో ఇప్పుడు నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇప్పుడు ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా ఐ విల్ టేక్ ఇట్ అప్. సో బిఫోర్ స్టార్టింగ్ యువర్ పర్సనల్ క్వశ్చన్స్, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దీస్ థింగ్స్? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దీస్ థింగ్స్? సో ఫీ ఎప్పటి లోపల పే చేయాలండి? అంటే లైక్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే చేయాలా, లేదంటే లైక్ బిఫోర్ దాట్? ఎందుకంటే ఇప్పుడు 2 సెషన్స్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ వెడ్నెస్డే సెషన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, మైట్ బి ఆ క్లాస్ ఆ సెషన్ ముందు కానీ అట్లా ఏమైనా చేయొచ్చు, లేకపోతే ముందే పే చేయొచ్చు. అట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే. ఇఫ్ యూ నీడ్ టు కంటిన్యూ, యూ కెన్ పే, మీన్స్ ఆ డెసిషన్ తీసుకొని ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ పే అండ్ యూ కెన్ కంటిన్యూ. So we need to contact Venkat Garu for that? కరెక్ట్. Sure. నెక్స్ట్ ఈ పర్టికులర్ కానీ ఇంతకు ముందు చెప్పిన స్లైడ్స్లో కానీ ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఐ విల్ టేక్ ద పర్సనల్ క్వశ్చన్స్. దానికన్నా ముందు వీటిలో ఏమన్నా క్వశ్చన్ ఉందా? No questions. Okay, topics you will find it in online e website VLR training website lo you will find the topics only. Okay. And these fee gurinchi related questions you can shoot to Venkat Garu. Okay. So according to me, one installment means one shot lo meer pay cheyali, but you can contact Venkat Garu on these things. Okay. Okay, I'm going to stop the recording because me personal questions ఏమన్నా ఉంటే I will take it up. Okay.